ఐదవ సర్గము. రామలక్ష్మణుల రాకకు మిగుల సంతసించి సుగ్రీవుడు వారికి అతిథి మర్యాదలు నెరపుట, అగ్నిసాక్షిగా రామసుగ్రీవులు మిత్రులగుట, వాలి తనకు చేసిన అపకారమును వివరించి అతనిని వధింపుమని సుగ్రీవుడు శ్రీరాముని వేడుకొనుట, ఆ ప్రభువు వానరేంద్రునకు అభయమిచ్చుట. అంతటా హనుమంతుడు ఋష్యమూక పర్వతము నుండి మలయగిరికి చేరి సుగ్రీవుడు రామలక్ష్మణులను చూచి మిగుల భయపడి ఒక్క గంతులో ఋష్యమూక పర్వతము నుండి మలయగిరికి, ఋష్యమూక పర్వతమునందే కొంత దూరమున గల ప్రదేశమునకు చేరియుండెను. సుగ్రీవుని రామలక్ష్మణులున్న ప్రదేశమునకు దీసుకునివచ్చి ఆకపిరాజునకు వారిని గూర్చి చెప్పసాగెను. మహాత్ముడైన శ్రీరాముడు తన తమ్ముడైన లక్ష్మణునితోగూడి ఇచ్చటికి విచ్చేసినాడు. ఈయన చెక్కుచెదరని పరాక్రమశాలి, ఈ మహావీరుడు నీ శత్రువైన వాలిని పరిమార్పగల సమర్థుడు. ఇతడు ఇక్ష్వాకు వంశమునకు చెందినవాడు, దశరథ మహారాజు యొక్క కుమారుడు. స్వధర్మాచరణమునందు సుప్రసిద్ధుడు. తండ్రియాజ్ఞను పాలించుటలో సాటిలేనివాడు. నియమనిష్టలతో అరణ్యమునందు ఈ మహాత్ముడు నివసించుచుండగా ఈయన భార్యను రావణుడు అపహరించుకునిపోయెను. అందువలన ఇతడు నీ సహాయమును గోరి ఇచటికి వచ్చినాడు. రాజసూయాశ్వమేధైశ్చ వహ్నిర్యేనాభితర్పిత దక్షిణాశ్చ తతోత్సుష్టా గావః శతసహస్రశః తపసా సత్యవాక్యేన వసుధా ఏన పాలిత స్త్రీహేతోస్తస్య పుత్రో యం రామస్త్వాం శరణం గతః. ఈయన తండ్రి అయిన దశరథ మహారాజు రాజసూయ అశ్వమేధయాగములనోనర్చి అగ్నిదేవుని తృప్తిపరచెను. బ్రాహ్మణులకు సమృద్ధిగా దక్షిణలను సమర్పించెను, లక్షలాది గోవులను దానము చేసెను. సత్యసంధుడైన ఆ మహారాజు తన తపశ్శక్తిచే ప్రజారంజకముగా కోసల రాజ్యమును పరిపాలించెను. ఆ ప్రభువు తన భార్యేగు కైకేయికి ఇచ్చిన వరముల కారణముగా ఈ శ్రీరాముడు వనములకు ఏతెంచెను. అట్టి ఈ శ్రీరాముడు నీ సహాయమును గోరి ఇచటికి వచ్చినాడు. సోదరులైన ఆ రామలక్ష్మణులు నీతో మైత్రిని గోరుచున్నారు. ఆ ఇరువురును మనకు ఎంతయు పూజ్యులు. కావున వారికి ఎదురేగి అతిథి మర్యాదలను నెరపుము. శ్రుత్వా హనుమతో వాక్యం సుగ్రీవో హృష్టమానసః భయం చ రాఘవాద్ఘోరం ప్రజహో విగతజ్వరః. హనుమంతుని మాటలకు సుగ్రీవుని మనస్సు సంతోషముతో నిండిపోయెను. రాముని చూచుట వలన అతనికి కలిగిన భయము మటుమాయమయ్యెను. ఆతని దుఃఖము దూరమయ్యెను. అంతట వానరశ్రేష్ఠుడైన సుగ్రీవుడు చూడముచ్చటైన మనుష్యరూపమును ధరించి శ్రీరాముని సమీపించి ప్రీతితో ఇట్లు నుడివెను. భవాన్ ధర్మ వినీతశ్చ విక్రాంతః సర్వవత్సలః ఆఖ్యాత వాయుపుత్రేణ తత్యతో మే భవద్గుణాః. ఓ పూజ్యుడా, నీవు ధర్మనిరతుడవు, ధనుర్విద్యాకుశలుడవు, గొప్ప పరాక్రమశాలివి, సమస్త ప్రాణుల ఎడలను దయచూపిడివాడవు అని నీయుదాత్త గుణములను గూర్చి వాయుసుతుడైన హనుమంతుడు విపులముగా తెలిపియుండెను. తన్మమేవేష సత్కారో లాభశ్చేవోత్తమః ప్రభో యత్ త్వమిచ్చసి సౌహార్దం వానరేణ మయా సహ రోచతే యది వా సఖ్యం బాహురేషః ప్రసారితః గృహ్యతాం పాణినా పాణ్యః మర్యాదా బధ్యతాం ధ్రువ. ఓ ప్రభూ, నీవంటి మహాత్ముడు వానరుడనైన నాతో మైత్రిని గోరుట నిజముగా నా పాలిటి గొప్ప సత్కారము. ఇది నాకు పరమశ్రేయోదాయకము. ఇదిగో నా స్నేహహస్తమును చాచుచున్నాను. మీరు మనస్ఫూర్తిగా మైత్రిని కోరుకొనుచున్నచో మీ చేతితో నా చేతిని కలుపుడు. దీనివలన మన మైత్రీబంధమో విడదీయరానిదగును. ఏతత్తు వచనం శ్రుత్వా సుగ్రీవేణ సుభాషితం సప్రహృష్టమనా హస్తం పీడయామాస పాణినా హృదయం సౌహృదమాలంబ్య పర్యశ్వజత పీడితం. సుగ్రీవుడు పలికిన శుభవచనములను విని శ్రీరాముని మనస్సు సంతోషముతో పొంగిపోయెను. వెంటనే అతడు తన హస్తముతో వానిహస్తమును పట్టుకొనెను. నిర్మలమైన ఆ మైత్రిని పురస్కరించుకుని శ్రీరాముడు అతనిని గాఢముగా కౌగిలించుకునెను. తతో హనుమాన్ సంత్యజ్య భిక్షురూపమరిందమ కాష్టయోః స్వేన రూపేణ జనయామాస పావకం దీప్యమానం తతో వహ్నిం పుష్పైరభ్యర్చ్య సత్కృతం తయోర్మధ్యే త సుప్రీతో నిదధే సుసమాహితః. అంతట శత్రువులను పరిమార్చుటలో సమర్థుడైన హనుమంతుడు భిక్షురూపమును త్యజించి హనుమంతుడు రామలక్ష్మణులను తన భుజములపై తీసుకుని వచ్చినప్పుడు భిక్షురూపమును వీడి వానరరూపమును ధరించినను వారిని ఋష్యమూక పర్వతమునకు చేర్చిన పిమ్మట సుగ్రీవునకు విశ్వాసమును కలిగించుటకై అతడు మరల భిక్షురూపమును దాల్చినట్లు మనము గ్రహింపవలెను. తన వానరరూపమును స్వీకరించెను. మిక్కిలి చేవగల 2 జమ్మి కర్రలతో మథించి అగ్నిని సిద్ధము చేసెను.
పిదప ఆ వాయుసుతుడు ప్రజ్వలించుచున్న ఆ అగ్నిని పూవులు మున్నగు వానితో నిష్ఠతో అర్చించి పరమసంతోషముతో దానిని ఆ ఇరువురి మధ్య నుంచెను. తతో గ్నిన్ దీప్యమానం తౌ చక్రతుశ్చ ప్రదక్షిణం. సుగ్రీవో రాఘవశ్చేవ వయస్యత్వం ఉపాగతౌ. అప్పుడు రామసుగ్రీవులు పరస్పరము హస్తములను పట్టుకుని ప్రజ్వలించుచున్న ఆ అగ్నికి ప్రదక్షిణముల నొనర్చిరి. అట్లు వారు అగ్నిసాక్షిగా మిత్రులైరి. స్నేహబంధముతో మిగుల సంబరపడుచున్న రామసుగ్రీవులు సౌహార్దముతో ఒకరినొకరు ఎంతగా చూచుకొనినను వారికి తనివి దీరకపోయెను. త్వం వయస్యోసి మే హృద్యో హేకం దుఃఖం సుఖం చ నౌ. సుగ్రీవో రాఘవం వాక్యం ఇత్యువాచ ప్రహృష్టవత్. ఓ రాఘవ, నీవు ఈనాడు నాకు ప్రాణమిత్రుడవైతివి. దీనివలన నా హృదయము ఉప్పొంగిపోవుచున్నది. ఇప్పటినుండి సుఖదుఖములలో మనము ఇరువురము ఒక్కటియే అని సుగ్రీవుడు పట్టరాని సంతోషమున శ్రీరామునితో నుడివెను. అంతట సుగ్రీవుడు బాగుగా ఆకులతో పూవులతో నిండియున్న మద్ది చెట్టు కొమ్మను విరిచి దానిని ఒక ఆసనముగా చేసి శ్రీరామునితో గూడి దానిపై కూర్చుండెను. పిమ్మట హనుమంతుడు విరబూసియున్న చందనవృక్షము యొక్క ఒక కొమ్మను సంతోషముతో తీసుకునివచ్చి లక్ష్మణునికై ఆసనమును ఏర్పరచెను. అంతట సుగ్రీవుడు మిగుల సంతసించినవాడై శ్రీరాముని ప్రశంసించుచూ మృదుమధురముగా ఇట్లు పలికెను. ఆ సమయమున శ్రీరాముని అండదండలు లభించినందులకు సంతోషము, వాలి భయము వీడనందున వ్యాకులపాటు సుగ్రీవునికనులలో స్పష్టముగా గోచరించుచుండెను. శ్రీరామ, మా అన్నయ్యగు వాలి నన్ను వంచించి నా రాజ్యమును నా భార్యనుగూడ దౌర్జన్యముతో లాగికొనెను. నేను నిరంతరము భయముతో వణికిపోవుచున్నాను. దుర్గమమైన ఈ వనమునకు వాలి రాజాలడుగాన ఇది సురక్షితమని భావించి ఇచట చరించుచున్నాను. ఓ రాఘవ, మా అన్న నాతో వైరము పూని నన్ను అచటినుండి పారద్రోలెను. అట్లు మిగుల భయకంపితుడనై మానసికాందోళనకు లోనై ఈ వనమున వసించుచుంటిని. ఓ మహానుభావ, వాలి వలన నేను మిగుల భయార్తుడనై యున్నాను. ఓ కాకుత్స్థ, నాకు అభయమిచ్చి నాలోని భయమును పోగొట్టుము. ఏవముక్తాస్తు తేజస్వీ ధర్మగ్నో ధర్మవత్సలః. ప్రత్యభాషత కాకుత్స్థః సుగ్రీవం ప్రహసన్నివ. సుగ్రీవుడు ఇట్లు పలుకగా మిక్కిలి బలశాలియు ధర్మజ్ఞుడును ధర్మనిరతుడును అయిన శ్రీరాముడు చిరునవ్వుతో అతనికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఉపకారఫలం మిత్రం విదితం మే మహాకపే. వాలినం తం వధిష్యామి తవ భార్యాపహారిణం. ఓ కపీశ్వర, ఆపదలలో ఆదుకునువాడేగదా మిత్రుడు. నీ భార్యను అపహరించిన వాలిని తప్పక తుదముట్టించెదను. నా శరములు వాడియైనవి, సూర్యునివలే శక్తిమంతములు. రణరంగమున వాటికి తిరుగులేదు. గ్రద్ద ఈకలచే కట్టబడినవి. ఇంద్రుని వజ్రాయుధముతో సమానమైనవి. ఇవి పదునుతో మొనదేలియున్నవి, వంకరలేని కణుపులు గలవి. సర్పములవలే భయంకరములైనవి. అట్టి నా బాణములు వేగముగా సాగుచు దుర్మార్గుడైన వాలిని దెబ్బతీయగలవు. మహాసర్పమువలే తీక్ష్ణములైన నా బాణముల ధాటికి వాలి నిహతుడై పర్వతమువలే నేలగూలుచుండగా నేడు చూడగలవు. శ్రీరాముడు పలికిన మాటలను వినిన సుగ్రీవుడు అవి తనకు హితకరములే యగుటవలన మిగుల సంతోషించెను. పిమ్మట అతడు ఆ రాఘవునితో ఇట్లనెను. నరశ్రేష్ఠుడవైన ఓ రాఘవ, నీ అనుగ్రహము వలన నా భార్యను రాజ్యమును పొందబోవుచున్నాను. కనుక ఓ పురుషోత్తమా, తగునుపాయమును ఆలోచించి నాకు బద్ధశత్రువైన మాన్నను నేడే హతమార్చుము. సీతాకపీంద్రక్షణదాచరాణం రాజీవ హేమజ్వల నోపమాని సుగ్రీవరామ ప్రణ్యప్రసంగే వామాని నేత్రాణి సమం స్ఫురంతి. శ్రీరామ సుగ్రీవులు పరస్పర ప్రేమతో మైత్రీ సంభాషణ చేయుచున్నప్పుడు కమలము వంటి సీతాదేవి యొక్క ఎడమనేత్రము, బంగారు వన్నెగల వాలి యొక్క ఎడమకన్ను, అగ్ని జ్వాలల వంటి రావణుని వామనేత్రములు ఒక్కసారిగా అదిరినవి. వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 5వ సర్గము.